బీజేపీ దేశంలోని తిరుగులేని శక్తిగా ఎదుగుతుంది. మరో 10 ఏళ్లు అధికారం తమదే అన్న ధీమాతో ఉంది. ప్రజల నుంచి అదే విధమైన మద్దతు వస్తోంది. దీంతో ప్రతిపక్షాలు కమలం పార్టీని ఏ విధంగా డ్యామేజ్ చేయాలని కంకణం కట్టుకున్నాయి. ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగానే రాహుల్ గాంధీ మొదటి బాణం విసిరారు అని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బుధవారం సాయంత్రం నుంచే ఈసీ బాంబు పేల్చబోతున్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరిగింది. కాస్త లేట్ అయినా కూడా రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టారు. అంతకుముందేమో ఫేక్ ఓట్లు అన్నారు. ఈ అంశంపై సుప్రీం వరకు వెళ్లారు. కానీ అక్కడ వర్కౌట్ కాలేదు. దీంతో రాహుల్ గాంధీ మరోసారి ఓట్ చోరీ నినాదాన్ని ఎత్తుకున్నారు. దీనికి కారణం కర్ణాటకలో ఓ సెగ్మెంట్లో ఓటు చోరీ జరిగిందని అక్కడి హైకోర్టు తేల్చేసింది. అయితే ఆ నియోజకవర్గంలో గెలిచింది కాంగ్రెస్ ఎమ్మెల్యే. అందుకు సంబంధించిన వివరాలు త్వరలోనే బయటకు రాబోతున్నాయి. దీంతో దాన్ని ఈసీ మీద తోసేందుకు ముందుగానే ఇలా రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణలు చేశారని బీజేపీ నాయకులు అంటున్నారు. అయితే కర్ణాటకలో ఓట్ చోరీ జరిగిందనేది వాస్తవం. కోలార్ జిల్లాలోని మాలూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే కేవై నంజేగౌడ ఎన్నిక చెల్లదని హైకోర్టు ఈ నెల 16న తీర్పిచ్చింది. నంజేగౌడ చేతిలో ఓడిపోయిన బీజేపీకి చెందిన కెఎస్ మంజునాథ్ గౌడ హైకోర్టులో ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని పిటిషన్ దాఖలు చేశారు. 2 ఏళ్లుగా కేసు కోర్టులోనే ఉంది. మంజునాథ్ పోరాడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల జరిగిన విచారణలో జస్టిస్ ఆర్ దేవదాస్ నేతృత్వంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను తిరిగి లెక్కించాలని ఆదేశించింది. దాదాపు 2 ఏళ్ల తర్వాత ఎన్నిక చెల్లదని ప్రకటించింది. అయితే నంజేగౌడ న్యాయవాది చేసిన విజ్ఞప్తిపై విచారణ జరిపిన హైకోర్టు తన సొంత ఉత్తర్వును 30 రోజుల పాటు నిలిపివేసింది. ఈ తాత్కాలిక ఉపశమనం కాంగ్రెస్ ఎమ్మెల్యే సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వీలు కల్పిస్తోంది. ఆ సమయంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోకపోతే అతని సీటు ఖాళీ అవుతుంది. అక్కడ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా అక్కడి బీజేపీ పార్టీ తమకు అనుమానం ఉన్న నియోజకవర్గాల్లో కొన్ని చర్యలు చేపట్టింది. బీజేపీ చర్యలు తీసుకుంటున్న నియోజకవర్గాల్లో కూడా ఎన్నిక చెల్లదని రేపొద్దున హైకోర్టు చెప్తే నేను ముందే చెప్పాను ఓట్ చోరీ అని. ఇదంతా కూడా ఈసీ నిర్లక్ష్యం కారణంగానే జరిగిందని తోసిపుచ్చుకోవడానికి రాహుల్ ప్రెస్ మీట్ పెట్టారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.